నీకెవడే సారీ చెప్పేది? నీకు సారీ చెప్పడం కన్నా నా చెప్పుతో చల్ 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 అని కొట్టుకోవడం బెటర్. ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా కాదే, పచ్చి పిచ్చిగా కూడా మాట్లాడతా. వింటావా వింటావా వింటావా? ఏంట్రా ఇది పండుగ రోజు జీన్స్ టీ షర్ట్లు? తను చూడు ఎంత ముద్దుగా ఉందో. నీ పంచెలు ఎక్కడ్రా? అలా అడగండి మావయ్య, పండగంటే కలర్ఫుల్ గా ఉండాలి కదా. ఏ మన పంచెల్లో కలర్స్ లేవా ఏంటి? సెక్యూరిటీ ఆఫీస్ ఎక్కడన్నా? అక్కడ. హెచ్ఆర్ ఆఫీస్ ఎక్కడన్నా రిపోర్టింగ్ కి? అక్కడే. సార్ ఇప్పుడు ఈ రాక్ ని తీయాలంటే బ్లాస్ట్ తప్ప మనకి ఇంకో ఆప్షనే లేదా? ఎంత పెద్ద డ్రిల్ ఆర్ ఎంత పెద్ద ఎక్స్కవేటర్ యూజ్ చేసినా సరిపోదా? 59% బాయ్ కుదురుతున్నావు కదా. తెలియని దాని గురించి మాట్లాడదు. ఇచ్చింది తీసుకెళ్ళాలి. హాబీస్ రీడింగ్ బుక్స్, వాచింగ్ న్యూస్, ఇంప్రూవింగ్ జనరల్ నాలెడ్జ్. ఛీ. और मैं होटल पहुंच गया. भाई साहब, भाई साहब, ओ भाई साहब. హాయ్ బేబీ. ఐ హేట్ యు చెత్తదవా ఇంకెప్పుడు నాకు కాల్ చేయకు. వాడు నాకంటే హ్యాండ్సమ్ గా ఉన్నాడు, నాకంటే పొడుగ్గా ఉన్నాడు. నేను జస్ట్ యావరేజ్. వాడు రాగానే నన్ను మర్చిపోయావు అంతే కదా? రే విక్కీ, ఏడుస్తున్నావా? లేదు మా, కంట్లో నలుగు పడింది అంతే. చా బ్రేకప్ అయిందా? హే ఏంటి శాపనార్థాలు పెడుతున్నావు? లైఫ్ లో ఫస్ట్ టైం మా, అంతా ఆగిపోయినట్టు అనిపిస్తుంది. బ్రేక్సే లేని కోపంతో వాడికి లైక్స్ పెంచుతున్నావు. స్టార్ట్ చేసే ముందు డబ్బులు ఇచ్చేయి. ధర్మరాజు జూదంలో ఓడాడు కాబట్టి జూదం చెడు కాదు. మనకి నచ్చని దుర్యోధనుడు గెలిచాడు కాబట్టి తప్పు. పాండవులు గెలిచారు కాబట్టి యుద్ధం మంచి కాదు. మనకి నచ్చని కౌరవులు ఓడారు కాబట్టి మంచి. మంచి చెడు అనేవి నిజాలు కాదు, నమ్మకాలు. రవి, దే ఫౌండ్ శ్యామ్. ఈజ్ అండర్ కస్టడీ నౌ. వాడి జిమ్ బ్యాగ్ లో క్యాష్ ఇంకా గోల్డ్ దొరికి. అయ్యి వస్తుంది. Living enemies harm to get along. Together we be singing the song like this. జీవితంలో రైట్ అండ్ రాంగ్ మధ్యలో ఉన్న ఒక్క చిన్న గీతని చెరపగలిగే ఒకే ఒక్క ఎమోషన్ కోపం. అంటే కోపం మనిషిని గొప్పోడిని చేయగలదు, చెడ్డోడిని చేయగలదు.